హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కనిగిరి డివిజన్ అధికారి కార్యాలయంలో బంగారు బాల్యం కనిగిరి డివిజన్ కమిటీ, ఐసిడిఎస్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిరోధక చట్టం 2006పై అవగాహన గోడ పత్రికను ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి మరియు కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రుల్లో అవగాహన లేకపోవడం వల్లనే చిన్నతనంలోనే పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు అని అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే డైల్ 100 ఐసిడిఎస్ సిడిపిఓ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందించవచ్చునని తెలిపారు. చట్ట ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాల్సి ఉంటుందని, అలా కాదు అని పెళ్లి చేస్తే పెళ్లి కుమారుడికి, అతని తల్లిదండ్రులకు, పెళ్లికి హాజరైన వారికి, వివాహం చేసిన పురోహితులకు 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. అలానే మైనర్ బాలికను వివాహం చేసుకొని జీవనం సాగిస్తే అతనుకు, అతని తల్లిదండ్రులకు, బాలిక తల్లిదండ్రులకు, బంధువులకు పోక్సో చట్టం ప్రకారం 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రావు, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమతి, బంగారు బాల్యం కమిటీ సభ్యులు, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, జిఎస్ అండ్ జీడీకే ఫౌండేషన్ కోఆర్డినేటర్ నవకుమార్, ఏర్వారిపల్లి సర్పంచ్ దమ్ము వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.